ఈ రోజు మా నాన్న మమ్మల్ని బయటకు పంపించేసి మా ఇంట్లో ఏం చేశారో చూడండి. ఇక్కడ ఫిష్ ట్యాంక్ ఎక్కడుంది? అయ్యో ఫిష్ ట్యాంక్ ఎక్కడో. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫీజ్ నిసా వ్లాగ్స్. ఈరోజు మా నాన్న మమ్మల్ని బయటకు పంపించేసి మా ఇంట్లో ఏం చేశారో చూడండి. నేనైతే పొద్దున్న మా బాబుని స్కూల్కి అయితే పంపించేశాను, పాపనైతే పంపించలేదు. ఇంకా కొంచెం తగ్గలేదని ఇంకా పాపనైతే పంపించలేదండి స్కూల్కి. మధ్యాహ్నం భోజనం ఇచ్చొచ్చాను, మొత్తం రొటీన్ అలాగే ఉంది. కానీ మా నాన్న మమ్మల్ని మార్కెట్ వెళ్ళమన్నారు. ఎందుకంటే మేము ఇంట్లో పిల్లలకి బాక్సులు కట్టడానికి, అదే పప్పు అది వేయడానికి బాక్సులు లేవు. అయితే నేను మా అమ్మ తెచ్చుకుందామని వెళ్ళాము. నేను అక్కడ వ్లాగ్ చేయలేకపోయానులేండి, మార్కెట్లో వ్లాగ్ చేయలేకపోయాను. ఆ బాక్సులు ఇంకా కడాయి అవి తెచ్చుకున్నాము. అయితే వచ్చేలోపు మా నాన్న ఏం చేశారో చూడండి. ఇప్పుడైతే చూసేద్దాము మా నాన్న ఏం చేశారో. చూడండి ఎంత నీట్గా ఇల్లంతా సదిరేశారో, మొత్తము నీట్గా సదిరారు. మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ నీట్గా ఇవన్నీ ఇక్కడన్నీ బట్టలు ఉండేవి ఇవన్నీ తీసేశారు. తీసి ఎంత నీట్గా సదిరారో చూడండి. ఇక్కడ కూడా, ఇక్కడ ఫిష్ ట్యాంక్ ఎక్కడుంది? అయ్యో ఫిష్ ట్యాంక్ ఎక్కడో లేదు, చూపిస్తాను పదండి. ఇక్కడ మా నాన్న పనిచేసే దగ్గర ఫిష్ ట్యాంక్ అయితే పెట్టుకున్నారు. చూడండి ఇక్కడ పెట్టేశారు ఫిష్ ట్యాంక్ని. ఏంటండి నాన్నగారు, ఎందుకు ఇంత బాగా సదిరారు ఇల్లు? కుదరాలనిపించింది, వాళ్ళ శుభ్రంగా ఉండాలనిపించింది. ఇబ్బంది పడుతున్నారు, రావాలన్నా తీసుకెళ్ళి క్లీన్ చేయాలన్నా కష్టంగా ఉంది. ఇక్కడైతే నీట్ గా ఉంది, అలా చేయాలనిపించింది. ఈ రోజు అలాగే చేసేసారు. నీట్నెస్ నీట్ గా ఉండాలి. నీట్నెస్ పర్ఫెక్షన్ అనేది నాకు నచ్చింది. అట్లా నీట్ గా ఉంచుకోవాలి, ఎల్లప్పుడు నీట్నెస్ గా ఉండాలి. శుభ్రత అనేది, పర్ఫెక్షన్ అనేది పక్కగా ఉండాలి. అందుకని సదిరేసారా మొత్తము? సదిరేసి ఇంట్లో లోపల పూజ అంతా దులిపేసి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసి మాకు షాక్ ఇచ్చారు వచ్చే లోపు అయితే నేను మొత్తం నీట్ చేసే వాళ్ళు అవాక్ అయిపోయారు. బాగా నీట్ చేశారు మా నాన్న. వచ్చే లోపు చెప్పేసి అవాక్ అయిపోయారు. నేనే చేసుకుందాము అనుకున్నా. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు వెళ్తారుగా, రేపో ఎల్లుండో చేద్దాంలే, మొత్తం ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజు చేసుకుందాము అనుకున్నా. అప్పటి వరకు మా నాన్న చేసేసారు. అలాగైతే అనుకుంటూ ఉంటుంది, కాకపోతే వీడియోస్ చేసుకుంటూ సరిపోతుంది కానీ క్లీన్ చేయడానికి టైం దొరకట్లేదు. పాపం అని చెప్పేసి నేనే క్లీన్ చేసేసాను. మనకి హెల్ప్ చేయాలనిపించింది, చేస్తాను. క్లీన్ చేయాలంటే కాస్త కష్టపడాలి, ఆ కష్టం ఎందుకు కావాలి, నేనే క్లీన్ చేస్తాను. ఈ ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే చాలా కష్టమైన పని. దాంట్లో వాళ్ళు రిలీజ్ చేస్తారు, అదంతా కడిగి శుభ్రంగా వాటి స్నానం చేపించి వాటికి మళ్ళీ ఫుడ్ వేసి మంచి నీళ్ళు కలిపి మళ్ళీ నీట్గా వాటికి మందేసి అట్లా లైటింగ్, వాళ్ళకి మోటార్ అనేది వాటర్ అనేది కావాలి. అట్లా చేసి మొత్తం క్లీన్ చేశాను. అది చేయాలంటే నా వల్లే అవుతుంది, పిల్లల వల్ల కాదు, వాళ్ళు చేయలేరు కూడా. అందుకే చేయాలనిపించింది. ఈ రోజు అయితే నీట్గా చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ నాన్నగారు, బాయ్. ఇంకా చెప్పాలంటే ఒక విషయము, మొన్నే కదా ఒకసారి చూపించాను, ఈ 3 బాగా యాక్టివ్ గా ఉంటాయని. ఒకటైతే చనిపోయింది, ఈ రోజు పొద్దున్న లెగ్సేటప్పటికి ఒకటి చనిపోయింది ఎందుకో మళ్ళీ. అదైతే మా నాన్న అది చూసే ఇంకా మొత్తం నీట్ చేసేసారేమో. ఇంకా ఏమనిపించిందో మా నాన్నకి, ఆ చేప చనిపోయింది, అది తీసేశారు. ఇంకా ఇక్కడ పెట్టేశారు. ఇదైతే ఇంకా ఇక్కడ మొత్తం నీట్గా చేసేసారు. ఇంకా ఈ రూమ్ అయితే చూద్దాం రండి. ఇక్కడ కూడా ఈ పరదా ఏమో ఇక్కడ మేకుండేది, ఇక్కడ ఎన్నిసార్లు మేకు కొడుతున్నా ఉండట్లేదు, ఇదే ఇరిగిపోయేలాగా ఉంది. అందుకని ఇంకా ఇక్కడ పరదా అయితే తీసేసాం మేము. కానీ మా నాన్న ఏం చేశారు చూడండి, ఇక్కడ మేకు కొట్టి ఇలాగైతే పెట్టి సెట్ చేసేసారు. మొత్తం ఇదంతా సదిరారు. ఇదంతా బాగా దుమ్ము ఉండేది దీని మీద, ఇలా అంటే అసలు దుమ్ము కనిపిస్తూ ఉండేది. ఇక్కడ రోడ్డు కదండి, తొందరగా దుమ్ము ఒక వారంలోనే మళ్ళీ దుమ్ము వచ్చేసిద్ది, అలాగుండిద్ది. ఇదంతా నీట్గా చేశారు మా నాన్న అయితే. చూడండి ఎంత నీట్గా ఉందో, ఇదంతా ఇలా సదిరారు నీట్గా. మాకైతే షాక్ అయింది. ఇక్కడ నుంచి అంటే చేస్తారు కానీ ఒకేసారి మేము మార్కెట్కి వెళ్ళొచ్చేలోపు చేసేసారు. ఇదంతా నీట్గా, ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చుతుంది, ఎంత నీట్గా ఉందో ఇది. ఇంకా ఇదంతా మొత్తం నీట్గా చేశారు. ఇక్కడున్న బట్టలన్నీ సంచుల్లో వేసి ఇక్కడైతే పెట్టారు, మంచం కింద పెట్టేశారు. ఇంకా ఇల్లు అయితే ఇంత బాగా నీట్గా చేసుకున్నారు మా నాన్న.
మేము చేసే పని అయితే మా నాన్న మమ్మల్ని కష్టపెట్టకుండా మా నాన్న చేసేసారు. మా నాన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరూ మా నాన్నకు ఒక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి మా నాన్న కోసము. అదే మా నాన్న మాకు సాయం చేశారు కదా, అందుకని మీరు లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే. మా పాపకైతే ఇప్పుడు తగ్గిందండి, ఆడుకుంటుంది. ఒకసారి చూడండి, ఇదిగోండి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, అదే ఆలియా వాళ్ళ బాబా ఇద్దరు ఆడుకుంటున్నారు. తగ్గిపోయింది, రేపటి నుంచి స్కూల్కి కూడా వెళ్ళిపోయింది. ఇవాళ మా బాబు ఒక్కళ్ళే వెళ్ళారు. సబ్స్క్రైబ్ కో, లైక్ కో, ఇనే ఆలియా లైక్ చేయండి కో, లైక్ చేయండి. దిखाना अरे इधर आजा वहाँ पानी ना लगती है ना दिखली में. हाय फ्रेंड्स, हाय, हाय, కామెంట్ చేయండి కో, कमेंट చేయండి, సబ్స్క్రైబ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ రహీమ్, బాయ్. అసలు ఈరోజు వీడియో చేయొద్దు అనుకున్నానండి, ఎందుకంటే నేను పాపకి పొద్దు నుంచి బాగలేదు, ఇప్పుడే పర్వాలేదు ఆడుకుంటుంది. మేము మార్కెట్కి వెళ్ళాం కదా, అప్పుడు కూడా జ్వరం వచ్చేసింది పాపకి మార్కెట్ దగ్గర. ఇంకా ఈరోజు వీడియో తీయొద్దులే అనుకున్నా, కానీ మా నాన్న నాకు షాక్ ఇచ్చి నేను ఇంకా వీడియో చేసేలాగా చేశారు. రోజు వీడియో చేస్తానని చెప్పాను కదా, అయితే ఈరోజు వీడియో వద్దులే అని అనుకున్నా, కానీ వచ్చేసింది వీడియో. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఇంకా ఇప్పుడైతే నేను పిల్లలకి స్నానం చేయించాలి. ఆలియాకి స్నానం చేయించాను, ముఖం కాళ్ళు కడిగి ఇంకా ఇది అన్నం పెట్టి పడుకోబెట్టేస్తా. అన్నం అన్నా టిఫిన్ అన్నా పెడతాను. ఇద్దరికి సేమ్ అట్లు పిండి అయితే తీసుకున్నాము, అట్లు వేసేసి ఇంకా ఇద్దరికి పడుకోబెట్టేస్తాను. అయితే చూపిస్తాను, అవ్వకపోతే కానీ చెప్పేస్తున్నా అంతే. ఇంకా ఇక్కడైతే మొహరం దస్ఖాన్ దస్ఖాన్ ఉంది మొహరంది. ఇప్పుడు మా బాబు ఇంకా అక్కడికి వెళ్తానని గోలగోలు చేస్తారు, బాజాల సౌండ్ వింటే. ఇంకా పంపిస్తానో లేదో తెలీదు, ఎందుకంటే ఇక్కడ దస్ఖాన్ చాలా బాగా చేస్తారు. ఇంకా చాలా లేట్ కూడా అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున్న స్కూల్ ఉంది కదండి, ఇంకా స్కూల్కి వెళ్ళాలి. తర్వాత వచ్చి పొద్దున్న లెగవాలంటే ఇప్పుడు రాత్రి పడుకోవాలి కదా, లేట్ అయితే మళ్ళీ పొద్దున్న లెగలేరు. అందుకని ఇప్పుడు చూడండి మా పాప బకరేకన్ లేక్ జావ్ అంటుంది. కాకి లేక్ జానా బకరేకన్ కై కబే చాలే. అక్కడ మొహరం దగ్గర ఒక బక్రా అయితే ఉంది, అక్కడ తీసుకెళ్ళమంటుంది. మా నాన్న తీసుకెళ్తారు తర్వాత. ఇంకా మా పిల్లలు అయితే భోజనం అయితే తినేస్తున్నారు. మా అబ్బాయి అయితే మామిడికాయ పచ్చడి వేసుకొని తినేస్తున్నారు. ఇంకా మా పాప అయితే పప్పు వేసుకొని తింటుంది. ఇంకా ఇద్దరు బింగోలేసి అయితే నంజుకొని తినేస్తున్నారు. హలో జీ ఆతా హై. ఇంకా నేనైతే పెరుగన్నం అయితే తినేసానండి. ఇంకా తినేసిన తర్వాత పిల్లల్ని అయితే పడుకోబెట్టేస్తానండి. ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. మా చిన్న వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అల్లా హాఫీజ్.